అనకాపల్లి జిల్లా అనకాపల్లి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్ మరియు రాష్ట్ర సెక్రటరీ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో స్థానిక పెద్ద హై స్కూల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో స్కౌట్స్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్స్ మరియు రోవర్ లీడర్స్ క్యాంప్ గత వారం రోజులుగా అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా చీఫ్ కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి వెంకటలక్ష్మి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈఓ వెంకటలక్ష్మి, అనకాపల్లి జిల్లా సెక్రటరీ కొనతాల రత్నకుమారి, విశాఖ జిల్లా సెక్రటరీ దాసరి వేణుగోపాల్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఏ గురుమూర్తి, ఎస్వి రమణ, ఎల్లపు సోని తదితరులు మాట్లాడుతూ అనకాపల్లిలో స్కౌట్స్ మాస్టర్స్ గైడ్స్ కెప్టెన్స్ మరియు రోవర్ లీడర్స్ 7 రోజుల క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విశాఖ జిల్లా నుంచి నూతనంగా అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ట్రైనింగ్ పొందిన 24 మందిని ఈ అసోసియేషన్ లో తీసుకోవటం జరిగిందన్నారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా 120 స్కూళ్లు రిజిస్టర్ అయ్యాయని, అందులో 90 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ రేంజ్ లీడర్స్, 11 మంది ట్రైనింగ్ అయ్యి ఉన్నారని తెలిపారు. వీరంతా ఇక్కడ శిక్షణ పొందిన తర్వాత వారి స్కూల్స్ కు వెళ్లి స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ని స్టార్ట్ చేస్తారని తెలిపారు. ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ వల్ల పిల్లలు చదువుతో పాటు వారి సార్వభౌమిక అభివృద్ధి, అన్ని రంగాల్లో అభివృద్ధి పొందడం, సమాజంలో జరిగే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అలాగే దీనిలో 3 సంవత్సరాల పాటు ఈ విధంగా శిక్షణ పొందితే రాష్ట్రపతి అవార్డు కూడా పిల్లలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది ఏ స్వామినాయుడు, డిటిసి, ఎం హరీష్ కుమార్, డిఓసి, ఏ అహ్మద్ షరీఫ్, ఏఎస్ఓసి, పి సావిత్రి, ఆర్ మధుసూదన్ రావు, సిహెచ్ దేశాయ్, జి సంధ్యారాణి, కె పద్మ, పి కిషన్ కుమార్, నజ్మా భాను, కరీం మునీసా తదితరులు పాల్గొన్నారు. మన అనకాపల్లి జిల్లాలో ఇంతకుముందు అంటే విశాఖపట్నం. అందరికీ నమస్కారం అండి. నేను ఎల్లప్ సోని. నేను ఒక ప్రెసిడెంట్ గైడ్ అవార్డు అండి. అంటే యాక్చువల్గా నేను 6th to 10th స్కౌట్స్లో ఉండేదాన్ని సౌత్ ఈస్ట్ రైల్వేతోని. అక్కడే అన్ని లెవెల్స్ కంప్లీట్ చేసి ప్రెసిడెంట్ గైడ్ అవార్డు తీసుకున్నాను. ఆ తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం వల్ల డిస్కంటిన్యూ అయింది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ థింగ్ అండి. పిల్లలందరికీ కూడా మంచి సబ్జెక్టు. ఓన్లీ చదువే కాకుండా పిల్లలు అన్ని విధాలుగా, అన్ని మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేది సబ్జెక్ట్ ఇందులో నేర్పిస్తామండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎలా ఫేస్ చేసుకోగలగాలి, ఎలా చేయాలి, ఆ సడన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ టైంలో వాళ్ళ మైండ్ కరెక్ట్గా పనిచేయాలి, మరి కంగారు పడిపోకుండా వాళ్ళు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే సబ్జెక్ట్ అనేది ఇక్కడ నేర్పిస్తారండి. అవన్నీ కూడా పిల్లలు కంపల్సరీగా ప్రతి స్కూల్లోని ఇవన్నీ కండక్ట్ అవ్వాలనేది అనుకుంటున్నామండి. మనం అనౌన్స్ చేసాము. టీచర్స్ అందరూ చాలా మటుకు 120 స్కూల్స్కి అనౌన్స్ చేసాము. అందులో 90 మెంబర్స్ వరకు టీచర్స్ ఇప్పుడు ట్రైనింగ్ అయ్యారు. ఇంకా చాలా మందికి ఈ విషయం తెలియదు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అంటే ఏంటో అనేది ఇంకా తెలియదు చాలా మందికి. ఈ యొక్క మీటింగ్ అని మేము చేసినవన్నా కూడా అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడైతే ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ కొలీగ్స్కి అన్ని స్కూల్స్లో కూడా స్ప్రెడ్ చేయాలి. కంపల్సరీగా ప్రతి స్కూల్లోని, ప్రతి జూనియర్ కాలేజీల్లో కూడా పిల్లలు జాయిన్ అవ్వాలి. వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి చెప్పి ఇంకా మందిని జాయిన్ చేయాలనేది మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.